మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. వారితో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య వీరు కవితతో భేటీ అవుతారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఈడీ సెంట్రల్ ఆఫీసులో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఒక్కరోజు ముందు కవితను అరెస్టు చేయడం సరికాదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు, న్యాయవాదులతో చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు చెప్పింది. అలాగే ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. అలాగే కస్టడీ టైంలో పుస్తకాలు చదివేందుకు, కేసుకు సంబంధించినవి రాసుకోవడానికి, స్పెక్ట్స్కి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో వీటన్నిటికీ న్యాయస్థానం ఓకే చెప్పింది. కస్టడీ టైంలో ఈడీ కేంద్ర కార్యాలయంలో మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గదిని కేటాయించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.